ఏమైందన్నా? మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ సీజ్ అయిపోయాయి. అందుకే అన్న సాఫ్ట్వేర్ వాళ్ళతోని సినిమా వాళ్ళతోని పెట్టుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళెవరు? మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్. వాడు చంపేది కిరాతకంగా ఉంది, వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్ గా ఉంది. ఏం చేయలేకపోతున్నాం. మీరన్నా ఏదోటి చేయండి వాడిని. 1 అవర్లో వాడిని ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్. రేయ్, ఆ వికీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ ని రప్పించారంట. ఇంకో 1 అవర్లో మనం ట్రేస్ చేయొచ్చు. రేయ్, వాళ్ళ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తారా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ 4 days టైం కావాలి. వాడు హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి. ఎలారా? చెప్తా. రే రాహుల్, నట్టడివిలో ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా. సరే. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి పైకెగురుతున్న సింహం జూలు తీరా. పొదల మాటన దాగున్న నక్క మొహం తీరా. పొట్టెక్కువ కింగ్ కాంగ్ బొమ్మ తీరా. వీటన్నిటిని కలిపి ఒక కొత్త జంతువుని తయారు చేయాలనా? కాదు, మనిషిని. మనిషినా? ఉం. ఓకే, ఐల్ ట్రై. ఇలాంటి ఆకారం ఉన్న మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ ఫోటోని హ్యాకర్స్ కి పంపిద్దాం. వీడి కోసం వాడు వెతుకుతా ఉంటాడు. ఈ లోపు వాడి వెనకాల ఉన్న వెదల్ని పట్టుకుంటా వాడు రాయించుకున్న మన కంపెనీని వాడితోనే వెనక్కి రాయిస్తా. ప్లాన్ అదిరిపోయిందిరా. సూపర్ సూపర్ సూపర్. రే తేజ, పాపం ఈ అమ్మాయి మూగమ్మాయిరా. మాటలు రావని కారణంతో వీళ్ళమ్మ నాన్న రోడ్లో వదిలేశారు. ఇక నుంచి మన ఆశ్రమంలోనే ఉంటుంది. తినకి ఏ బాధ కష్టం రాకుండా నీ చెల్లెల్లా చూసుకోవాలి. అలాగే సార్. తీసుకెళ్ళు. తేజ, ఇంకో 4 రోజుల్లో అంతా మామూలైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. మనిషి అన్నాక మంచిగా ఉండాలి, రోడ్లన్నాక క్లీన్ గా ఉండాలి. ఐ హేట్ దిస్. జై స్వచ్ఛ భారత్. ధర్మాబాయి రా. టీ కావాలా, కాఫీ కావాలా? ముందు పని కావాలి. నేను ఇప్పుడే ఎర్ర బస్ దిగొచ్చా. ముందు మీ షాప్ క్లీన్ చేస్తా, ఆ తర్వాత టీ తాగుతా. చైనా చెయ్యి. రేయ్, అన్నకు ఫోన్ చేయరా. చెప్పరా. అన్నా, ఆ ధర్మాబాయి క్లీనింగ్ అంటూ మా పక్కనే తిరుగుతున్నా అన్న. సరిగ్గా చూసారా? చూసామన్నా. ఆ ధర్మాబాయి పాతకాలం పోలీసులు లెక్క కాకి నెక్కరేసుకుని సీరియస్ గా చీపుడుతో తిరుగుతున్నా. వాడిని అర్జెంట్ గా ఇప్పుడే తీసుకురండి. అలాగే అన్నా. ఇదేంటి నాకు గన్స్ పెట్టారేంటి? నువ్వు క్లీన్ చేయాల్సిన ప్లేస్ వేరే ఉంది. గన్స్ తో ఇన్వైట్ చేస్తున్నారంటే పెద్ద పార్టీ అయి ఉంటది. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఓకే. ధర్మాబాయ్ అంటే వీడా? వీడు కామెడియన్ లా ఉన్నాడు. నాకు పనిచ్చేవాడు ఈడా విలన్లా ఉన్నాడు. ఆగు, ఎందుకు పిలిచారో చెప్పండి. నీ క్లీనింగ్ ఆపేసి మేం చెప్పినట్టు వినాలి. విన్నాను, ఆపను. ఆపటం నా బ్లడ్ లోనే లేదు. 5 ఏళ్లప్పుడు మా అమ్మ చెప్పింది ఈ పని వద్దు నాన్న అని, ఆపలా. 10 ఏళ్లప్పుడు మా నాన్న చెప్పాడు, ఆపలా. 20 ఏళ్లప్పుడు నేను ప్రేమించిన యువత చెప్పింది, అయినా ఆపలా. ప్రేమించిన అమ్మాయిని వదిలేశాను గాని ఈ కాకి నిక్కర మాత్రం వదల్లా. ఏం క్లీన్ చేయాలో చెప్పండి. జనాల కోసం ఇంత చేస్తున్నావు, దీనివల్ల నీకేం వస్తుందిరా? ఆనందం, జనాల ఆరోగ్యమైన ఆనందం. ఇంతకంటే ఏం కావాలరా? పని కోసం అని పిలిచి గంధిస్తావేంట్రా? నా గురించి నీకు తెలీదు. నా బాడీ చూడకు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నిక్కరేసుకున్నాను కదా అని అండర్ ఎస్టిమేట్ చేయకు. నేను తలుచుకుంటే పుష్కరాలు స్టాప్ ఆగిపోతాయి తెలుసా నీకు? నా వెనుక మహాయజ్ఞంలో 12,42,379 మంది పనిచేస్తున్నారు. సిటీలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి
చార్మినార్ సరౌండింగ్స్ వరకు అన్ని నా ఫింగర్ టిప్స్ లోనే జరుగుతాయి. నేను చెత్త ఊడ్చాక నిద్రలేచే నీకేం తెలుసురా సిటీ గురించి? నీకు రోడ్ల గురించే తెలుసురా? నాకు రోడ్ల కింద ఉన్న డ్రైనేజీల గురించి కూడా తెలుసురా? వీడి లాంగ్వేజ్ ఏంట్రా అర్థం కావట్లేదు. చెత్త అంటాడు, డ్రైనేజ్ అంటాడు. చంపేట్రా వీడిని. సార్ అతను వదిలేండి సార్. అతని పేరు ధర్మరాజు, రాజమండ్రి కార్పొరేషన్ లో వర్కర్. మనం ట్రేసింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే ఇతను ఫోటో పెట్టి మనందరినీ డైవర్ట్ చేశాడు సార్. అందుకే మీరు మాట్లాడిన దానికి ఇతను మాట్లాడిన దానికి సింక్ అవ్వట్లేదు. పంపించండ్రా వీడిని. నేను టీ తాగుతుంటే మీ వాళ్ళు తీసుకొచ్చారు. నా టీ డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. తీసుకో. నేను అడిగింది టీ డబ్బులు, టీ షాప్ కొనుక్కోటానికి డబ్బులు కాదు. నాకు కావాల్సింది 10 రూపాయలు. ఆ 10 ఇస్తే నేను వెళ్తా. టీ డబ్బులు రా. రేయ్, వాడికి 10 రూపీస్ ఇచ్చి పంపించండ్రా. థ్యాంక్స్ రా. ఫస్ట్ ధర్మాబాయ్ అనే పేరు మీద ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసింది మీ తమ్ముడు ఐడిని యూజ్ చేసే సార్. నా తమ్ముడు చచ్చిపోయాడుగా. ఆ తర్వాత అతను వాడిన ఐడియల్ విలువే సార్. వీళ్ళు పోయారుగా. వాడెవడో చాలా ఇంటెలిజెంట్ అన్న. చచ్చిపోయిన వాళ్ళ ఐడీలు వాడి బతుకున్న వాళ్ళని చంపేస్తున్నాడు. ప్రస్తుతం తను యూజ్ చేస్తున్న సర్వర్ లండన్ లో బతుకున్న హోమ్ మినిస్టర్ కొడుకు ఆకాష్ది. ఆకాష్ దా? మా అంచనా కరెక్ట్ అయితే అతన్ని కూడా చంపేస్తాడు సార్. నా కొడుకు ఏం చేశాడయ్యా వాణ్ణి చంపేయడానికి? రే బాబుకి ఫోన్ చేయరా. అలాగే సార్, ఒక్క నిమిషం సార్. బాబా ఆల్రెడీ ఫ్లైట్ లో ఉన్నట్టున్నాడు సార్. నాకెందుకో భయంగా ఉంది. మెసేజ్ అయినా పెట్టరా రావద్దని. సార్ ఫోన్ పోవట్లేదు సార్. మెసేజ్ ఎలా వెళ్తుంది సార్? ఏదో ఒకటి చెయ్యరా. సార్ మనకే మెసేజ్ వచ్చింది సార్. ధర్మాబాయ్ మర్డర్ చేయడాడు సార్. కిడ్నాప్ చేస్తాడు అంతే. కిడ్నాప్ చేస్తాడని బ్యాడ్ న్యూస్ నవ్వుతూ చెప్తాడంట్రా. సార్ నా ఫేస్ అంతే సార్. లోపల చాలా ఫీలింగ్స్ ఉంటాయి కానీ బయటకు తెలియదు సార్. ఏమండి బాబు ఎన్నింటికి వస్తున్నాడు? బంగారు బాబు వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి భారతం ప్రవచనాలు విను. సరేనండి. అదేంటి సార్, మేడం గారికి మెసేజ్ గురించి చెప్పకుండా ప్రవచనాలు వినమంటున్నారేంటి? రే ఆ విషయం దానికి తెలిస్తే గుండె ఆగిపోద్ది. దాన్ని ప్రేమతో కాదు మందులతో బతికించుకుంటున్నా. నువ్వు డోర్ మూసుకో. వెంకటేశ్వరరావు ఏంటయ్యా ఈ అన్యాయం? సార్ విఐపి వివిఐపి పిల్లల్ని కిడ్నాప్ చేయడం, డబ్బులు అడగడం ఇదంతా కామన్ సార్. మీ అబ్బాయిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తా. ధర్మాబాయి గారిని అదే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతా. లుక్, అనుమానమున్న ఏ వ్యక్తిని వదలకండి. ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాల ఫుటేజ్ తీయండి. ఇంచ్ బై ఇంచ్ సెర్చ్ చేయండి. ఏమైంది సార్, ఎందుకు చెక్ చేస్తున్నారు? ఫేక్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటికి రియాక్ట్ అవుతారా? టోటల్ ఎయిర్పోర్ట్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? చూడు కుమార్, చెప్పే వ్యక్తిని బట్టి మాటకి, చేసే పనుల్ని బట్టి మనిషికి, పంపించే వ్యక్తిని బట్టి మెసేజ్ కి విలువ ఉంటుంది. వాడు ధర్మాబాయ్. వి మస్ట్ బి కేర్ఫుల్. UK Boeing A380 landing in Rajiv Gandhi International Airport, Samshabad. That looks like a drone. Go around flaps. Get up. Shamshabad Tower, we had a near miss with a drone. What's happening? Captain, something has happened. You just landed the flight at Begumpet Airport. Captain, pull out the Begumpet charts. Okay. ప్లీజ్ సార్, ఫ్లైట్ బేగంపేట్ లో ల్యాండ్ అయితే హోమ్ మినిస్టర్ కొడుకు సేఫ్టీకి ప్రాబ్లం. ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయితే ఎంతో మంది ప్రయాణికులు ప్రాబ్లమ్ సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. డోంట్ వరీ, అందరి సేఫ్టీ మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సార్ పోలీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఫాలో కాలం. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన ఆర్డర్స్ బేగంపేట్ లో ల్యాండింగ్ కన్ఫర్మ్. ఏంటి సార్ వాడు ఎలా ఇచ్చారు టెస్ట్? ఇక్కడి నుంచి ఫ్లైట్ బేగంపేటకి 3 నిమిషాలు వెళ్ళిపోద్ది. మనం వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. కష్టం అని హోమ్ మినిస్టర్ గారికి చెప్పండి సార్. అక్కడే ఉన్న కొత్త కమిషనర్ తో మాట్లాడుకుంటారు. గుడ్ ఐడియా, అలా చేయడమే బెటర్.
హలో సార్. హలో. ఏవయ్యా కమిషనర్, సార్ వాడు ఫ్లైట్ నే డైవర్షన్ చేశాడంటే నా కొడుకు నేను చేస్తాడోనని భయంగా ఉంది. సార్ మీరేం కంగారు పడకండి. శత్రు గురించి ఆలోచిస్తే బలవంతుడు అవుతాడు. వాడి గురించి మర్చిపోండి. 5 నిమిషాల్లో మీ బాబుతో మాట్లాడిస్తాను. హలో నాన్న నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. శంషాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బేగంపేటలో ల్యాండ్ అయింది. టెక్నికల్ ప్రాబ్లం కాదు, ధర్మాబాయ్ ప్రాబ్లం. వాడు నిన్ను కిడ్నాప్ చేస్తానని మెసేజ్ ఇచ్చాడు. ఎవడ్డా నా ధర్మాబాయ్ నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తా. ఫస్ట్ పోలీస్ వెహికల్ ఎక్కి ఇంటికి రా. సరే నాన్న. హాయ్, ఐమ్ తేజ. ఐమ్ ఆకాష్. యా, మీ వెహికల్ అటువైపు ఉంది. ఆ గేట్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. నన్ను కిడ్నాప్ చేస్తానన్నాడంట ధర్మాబాయ్. ఎవడాడు? నేనే. భలే జోకేసావే. జోకులేడానికి నేను నీ భావనో బామర్దనో కాదురా. ఎవడరా నువ్వు? సార్ బాబు కిడ్నాప్ అయిపోయాడు సార్. బాబు ఇంకా బయటికి రాలేదు సార్. ఎలా వస్తాడ్రా కిడ్నాప్ అయిపోతే? బాబు రాకుండా ఎలా కిడ్నాప్ అవుతాడు? అసలు ఏం జరిగింది సార్? ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది? ఏం జరిగిందో నీకు నేను చెప్పాలరా? స్పెషల్ ఆఫీసర్ నని పెద్ద పుడింగినని తెగ బిల్డప్ ఇచ్చావు కదరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు నా ఇంట్లో ఉండాలి, లేదంటే ఫస్ట్ నిన్ను చంపేస్తా. ఏం జరిగింది సార్? ఇక్కడ ఏం జరిగిందో వాడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాలా? రే ధర్మభాయ్, నన్ను ఫూల్ని చేసి వాడిని తీసుకెళ్ళావు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వదలనరా. నువ్వు చేస్తుందంతా చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా. ఇంతటితో అన్ని వదిలేరా. ఎందుకు వదలాలమ్మా? ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆయన కుటుంబాన్ని అనాథం చేశారు. నోర్లేని నందినిని హాస్పిటల్ పాలు చేశారు. అదే ఆయన మీ అన్నయ్య అయితే ఇలాగే వదిలేమంటావా? ఒకవేళ నందిని నీ కూతురైతే ఇలాగే వదిలేమంటావా? బస్సులో నిలబడి ఉన్న మనకి ఎవరైనా కూర్చోడానికి సీట్ ఇస్తే బస్సు దిగేంత వరకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. అలాంటిది నేను జీవితంలో ఎదడానికి సాయపడిన మనిషి పోతే నేను మౌనంగా ఉండాలమ్మా? ఆయన కంపెనీకి నందినికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపను. బాబుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పుడొస్తాడండి? మేడం, బాబు ఎప్పుడొస్తారనేది మన చేతుల్లో లేదు, అంతా ధర్మాబాయ్ చేతుల్లో ఉంది. ధర్మాబాయ్ ఎవరు? రామాయణంలో ధర్మరాజు, దుర్యోధనుడు, భీముడు అని ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ప్రవచనాలు విను. అలాగేనండి. సార్, ఆకాష్ని చంపకుండా కిడ్నాప్ చేశాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. సార్, బాబు ఫోన్ నుంచి కాల్ వస్తుంది. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో ధర్మబాయ్, ఆకాష్ నేం చేయకు. నీకేం కావాలన్నా అరేంజ్ చేస్తాం. వాడిని వదిలేయాలంటే నాకు స్నేక్స్ కావాలి. నేను అడిగింది స్నాక్స్ కాదురా, స్నేక్స్. పాములా? 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 ఎస్ రేయ్, నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఓవర్గా రియాక్ట్ అయినా ఇక్కడ నీ కొడుకు బతకడు. నేను నీకిచ్చే టైం 2 గంటలు మాత్రమే. రే, ముందు మీరందరూ వెళ్ళి తలో పామును తీసుకురండ్రా. కోడిగుడ్లో పాలు అంటే కిరాణా కొట్టకెళ్ళి తీసుకొస్తాం. ఈ పాము నేడికెళ్ళి తీసుకురావాలి సార్. నాకు పాములంటే భయం సార్. టీవీలో నాగిని సీరియల్ వస్తుందంటే ఇంటికే పోను సార్. ఆఫ్టర్ ఆల్ పాముని పట్టుకోలేరా పిచ్చి సన్నాసులారా. వెంటనే వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండ్రా. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్, నేను చూసుకుంటా కదా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. ఒరే దాసు, చెప్పుతానే. అర్జెంట్ గా 2 పాములు కావాలి, అది 2 గంటల లోపే కావాలి. 2 గంటల పాము కాదు, పాము జాడవుని పట్టుకెళ్ళాం సామే. పాములు కావాలంటే అడుగులు పోవాలా, బొక్కలు ఎక్కడ, పుట్టలు ఎక్కడ వెతకాల, మాట ఎలా, పొగ పెట్టాలా, ఊదురు పెట్టాలి, ఎరకలు వదలాలా. వాన రాకడా పాము పోకడా చెప్పడం చాలా కష్టం సామే. సార్, వీడు చెప్పే లెక్కను బట్టి చూస్తే 2 మంత్స్ పట్టేలా ఉంది సార్. మీరు ఉండండి సార్, మన పాముల సత్తి గడికి ఫోన్ చేస్తా కదా. హలో సతీ, 2 పాములు కావాలరా. ఏంటి పాములా? అవునరా, పాములే, అర్జెంట్ గా పట్టుకోరా. అయ్యగారు, పాములు పట్టడం మానేమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది.
అందుకే పాములు పట్టడం వదిలేశా. రేయ్ కావాలంటే నీ పిల్లని వదిలేయ్, ఇంకో మంచి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేస్తా. ముందు పాములు పట్టుకోరా. రాయ్ నీ తల్లి కాలుతున్నాయాలా? నేను ఇప్పుడే పోయి పాముల పుట్ల పాలు పోసొస్తాంటే నా ముగ్గురిని పాములు పట్టుకోమంటావరా? నా రాలు గుంచుతా బిడ్డ. అది కాదమ్మా, హోమ్ మినిస్టర్ గారికి అవసరం. మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ అయ్యా గా మినిస్టర్ గారికి అవసరమైతే 6 నెలలు పట్టుకోమన్నా, 2 నెలలు పట్టుకోమన్నా, కొడుకు నెలలు పట్టుకోమను. అమ్మా అతను కొడుకుని ఒకటి పట్టుకుంటేనే మేము పాములు కావాలని అడుకుంటున్నాం. ఏయ్ ఆ మినిస్టర్ గారు ఒక బొక్క ఫకీర్ గడ్రా. ఆ లఫోట్